డైలీ టేస్ట్ ది డైలీ. ఆ ఎమ్మెల్యే అటు ఇటు కాని హృదయంతో అల్లాడిపోతున్నారా? వచ్చిన పార్టీలో ఇమళ్లేక ఘర్ వాపసి అనలేక సతమతమవుతున్నారా? ఇక ఏదో ఓ పడవకు ఫిక్స్ అవ్వాలి, సేఫ్ జోన్లోకి వెళ్లాల్సిన టైం వచ్చేసిందని అనుకుంటున్నారా? ఎవరా ఎమ్మెల్యే? ఏంటా 2 పడవల ప్రయాణం కథ? సంగారెడ్డి జిల్లా పటాన్చెరువు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి 2014, 18, 23లో వరుసగా బీఆర్ఎస్ తరపున గెలిచి హ్యాట్రిక్ కొట్టారు. కానీ 2023లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక పరిస్థితులు మారాయి. అక్రమ మైనింగ్ కేసులు ఓవైపు, ఈడీ కేసులు మరోవైపు, తమ్ముడు మధుసూదన్ రెడ్డి జైలుకు వెళ్లడం ఇంకోవైపు, ఇలా అష్టదిగ్బంధనంతో ఉక్కిరిబిక్కిరయ్యారు ఎమ్మెల్యే. ఆ పరిస్థితుల్లో 2024 జూలైలో సీఎం రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు మహిపాల్ రెడ్డి. కేసుల బాధ నుంచి ఉపశమనం పొందుదామని కాంగ్రెస్ పార్టీలోకెళితే అక్కడ కూడా కొత్త చుక్కులొచ్చిపడ్డాయి ఆయనకు. పటాన్చెరువు నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్తో రాజకీయ విభేదాలు ఒక సమస్య అయితే, పార్టీ ఫిరాయింపుల కేసు ఇంకో టెన్షన్. పటాన్చెరువు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఆయన అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటున్నా కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలకు మాత్రం దూరంగా ఉంటున్నారాయన. ఒకవేళ వెళదామని ఆయన అనుకున్నా లోకల్ కాంగ్రెస్ లీడర్స్ నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తున్నట్టు తెలిసింది. ఓ సందర్భంలో అయితే అసలు ఎమ్మెల్యే ఏ పార్టీలో ఉన్నారో చెప్పాలంటూ కాంగ్రెస్ నాయకులు క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించారు. ఇలా ఎటూ పాలుపోక అటూ ఇటూ కాని మనసుతో ఉన్న గూడెం మహిపాల్ రెడ్డి తాను గెలిచిన బీఆర్ఎస్తో ఇప్పటికీ టచ్లో ఉన్నట్లు చెప్పుకుంటున్నారు. అటు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సమయంలో ఎమ్మెల్యే విదేశీ పర్యటనలో ఉంటే ఆయన తమ్ముడు మధుసూదన్ రెడ్డి బీఆర్ఎస్ నేత హరీష్ రావుతో కలిసి ఆ పార్టీ అభ్యర్థికి మద్దతుగా కొల్లూరులో ఎన్నికల ప్రచారం చేయడం అప్పట్లో చర్చనీయాంశమైంది. ఇక నియోజకవర్గంలోని కాంగ్రెస్ నేతలు కాటా శ్రీనివాస్, నీలం మధుతో ఎమ్మెల్యేకు అస్సలు సఖ్యత లేదు. అలాగే మంత్రి దామోదర రాజనరసింహకు మహిపాల్ రెడ్డికి మధ్య విభేదాలు రావడంతో అనవసరంగా కాంగ్రెస్ పార్టీలో చేరానని మదనపడిపోతున్నారట. తానేదో అనుకుంటే ఇంకేదో అయ్యిందని, ఇంకొన్ని రోజులు పరిస్థితి ఇలానే ఉంటే అసలుకే మోసం వస్తుందని భయపడుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సర్పంచ్ ఎన్నికల్లో ఎవరికీ సపోర్ట్ చేయలేదాయన, ఎక్కడా ప్రచారం చేయలేదు. మరికొన్ని రోజుల్లో మున్సిపల్ పరిషత్ ఎన్నికలు జరగబోతున్న క్రమంలో ఏదో ఒక నిర్ణయం తీసుకోవడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. అందుకే తన అనుచరులతో ఓ సమావేశం పెట్టారట. ఏ పార్టీలో ఉండాలన్న పాయింట్ మీదే సమావేశం జరిగిందట. మెజారిటీ అనుచరగణం మాత్రం ఎమ్మెల్యే తిరిగి బీఆర్ఎస్లోకి వెళితేనే బాగుంటుందని అభిప్రాయపడ్డట్టు సమాచారం. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీ ఫిరాయింపుల కేసు సుప్రీంకోర్టులో ఉండడంతో ఎటూ తేల్చుకోలేక ఊగిసలాడుతున్నారట ఎమ్మెల్యే. ఈ అనిశ్చితికి కొన్ని రోజుల్లోనే తెరపడుతుందని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఇప్పటికీ కేసు నడుస్తున్నందున తిరిగి ఘర్ వాపసీ అంటే సమస్యలొస్తాయా, లేక మహిపాల్ రెడ్డి పార్టీ మారారనడానికి సరైన ఆధారాలు లేవని ఇటీవల స్పీకర్ తీర్పు ఇచ్చినందున అడ్డంకి తొలగిపోయినట్లేనా అన్న మీమాంసలో ఉన్నారట. లీగల్ ఒపీనియన్ తర్వాత త్వరలోనే ఓ నిర్ణయం తీసుకోవచ్చని తెలుస్తోంది. ప్రస్తుతానికైతే ఆయన వ్యవహారం మనిషి ఒకచోట మనసు మరోచోట అన్నట్లుగా ఉందని చెప్పుకుంటున్నాయి రాజకీయ వర్గాలు.